లెట్స్ మేక్ కద్దు కా కీర్. ఒక మంచి సొరకాయని తీసుకొని దాన్ని స్కిన్ లేకుండా మంచిగా కట్ చేసుకొని ఇలా పీల్ తీసేయాలి. నాకైతే దీన్ని తురమడానికి గంటన్నర సేపు టైం పట్టింది. అలా తురుముకున్న తర్వాత జ్యూస్ని పిండినట్టు పిండాలి తడి లేకుండా. అలా పిండిన జ్యూస్ని ఏం చేస్తారో చెప్పండి ఒకసారి. మేము వేస్ట్గా పడేసాం. మాకు గ్యాస్ లేక ఇండక్షన్ స్టవ్ మీద వండుతున్నాం. ముందుగా 5 స్పూన్ల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన తీసుకొని అందులోనే 5 స్పూన్స్ నెయ్యి యాడ్ చేయాలి. అందులోనే మనం తురుము పెట్టుకున్న సొరకాయని యాడ్ చేయాలి. అలా వేసుకున్న తర్వాత మంచిగా డ్రై అయ్యేదాకా ఫ్రై చేయాలి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి చక్కెర యాడ్ చేసుకోవాలి. మేమైతే దగ్గర 1/2 కిలో చక్కెర యాడ్ చేసుకున్నాం. అలా రోస్ట్ చేసుకున్న తర్వాత 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకోవాలి. మేము యాడ్ చేసుకున్న పాలు సరిపోకపోతే ఇంకొక 1/2 లీటర్ యాడ్ చేసుకున్నాం. దగ్గర హాఫ్ అన్ అవర్ దాకా మరిగించాలి. అందులోనే 2-3 ఇలాచీలు దంచుకొని వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత 10 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలపండి మంచిగా. అలా 95% ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. మొత్తానికి మనం ప్రిపేర్ చేసుకున్న కద్దు కా ఖీర్ ఫినిష్ అయింది. టేస్ట్ అయితే అల్టిమేట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.